New fashion era for lease or sale. For more details, contact 9966116399. హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను స్వప్న. బిగ్ బాస్ బస్లో ఆత్మకి ప్రేతాత్మకి మధ్య యుద్ధం అయితే చాలా బాగా జరిగింది. సో అది మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వాటి గురించితో పాటు లేటెస్ట్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ అయితే పక్క మనం ఊహించిందే జరిగింది. మేము ముందే చెప్పాం కదా, ఆ అనాలిసిస్ ప్రకారమే జరిగింది. ఇంకా సంజనాకు కూడా నాగార్జున గారితో కోటింగ్ అయితే బాగానే పడింది. ఇంకా కొన్ని అయితే మిస్ అయ్యారు నాగార్జున గారు. అవి ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, బాగా చెప్పారు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడడానికి అందరూ సిద్ధం అనుకున్నట్టుగానే ఆత్మకి ప్రేతాత్మకి మధ్యలో ఇంకా డీటెయిల్స్ వద్దు, ఇక్కడతో ఆగిపోతాం మనం. యాక్చువల్గా శివాజీ గారి బస్ కోసమే కూడా చాలా స్పెషల్ గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే పాయింట్ అందరికి అర్థమైపోయిందండి. ఫస్ట్ మనం బస్ గురించి మాట్లాడేద్దాము, తర్వాత దాని పాయింట్స్లోకి వెళ్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దీనిలో. నిన్న శివాజీ గారు ఎంత చెప్తున్నా కూడా వినకుండా మళ్ళా సేమ్ అంటే ఏలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే ఏలికేస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఏమండి, మిమ్మల్ని అసలు ఫస్ట్ నుండి అసలు ఆయన్ని బస్లో కూర్చోబెట్టి గట్టిగా ఇది చేయాల్సిన అవసరమే లేదు. ఏంటి అని అంటే అందరికీ బాధ వేసింది. అరే, బాగా ఆడగలిగే కెపాసిటీస్ ఉండి ఒక మంచి బాగా ఆడతాడు ఈయన, కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఈయన రోల్ ప్లే చేస్తున్నాడు, ఏదైనా టాపిక్ వచ్చింది లేకపోతే ఏదంటే చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయాలు చెప్పగలుగుతున్నాడు అన్న పాయింట్ నుండి ఇలా గ్రాఫ్ ఫస్ట్ వీక్ నుండి ఇలా కంప్లీట్గా డౌన్. యాక్చువల్గా ప్రేక్షకులు కూడా ఏంటంటే అగ్ని పరీక్షలో తనకి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అట్లాగే లోపలికి పంపించేటప్పుడు కూడా మంచిగా చెప్పి పంపించారు ఆయనకి. యాక్చువల్గా ఏంటంటే ఈయన ఇంపాక్ట్ అనేది గేమ్ మీద క్రియేట్ చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. నెగిటివిటీ ఏందండి, నెగిటివిటీ పాయింట్స్ ఏంటో నేను చెప్తాను ముందు. ఫస్ట్ పాయింట్, ఆయన ఎవరితోటి అంతగా కలవకపోవడం అనేది. రెండోది, ఏదైనా చిన్న విషయం, ఇప్పుడు సంజన గారి టాపిక్కే తీసుకోండి, అమ్మాయి చేసిన తప్పే, మిగతా వాళ్ళందరూ ఓకే, కానీ మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వని విధంగా చాలా ఫెరోషియస్గా ఈయన రియాక్ట్ అవ్వడం, ఇది నెంబర్ 1 పాయింట్. నాకు నచ్చలేదు అని అంటే నచ్చలేదు, ఇంకా అంతే సంగతులు అన్నట్టు. రెండోది, భరణి గారు అప్పట్లో గొడవైన తర్వాత కూడా హలో అండి, గుడ్ మార్నింగ్, మనకేం శత్రుత్వం లేదు కదా అన్నప్పుడు కూడా ఓకే అని, నేను అలా ముసుగేసుకుని మాట్లాడలేను, వాళ్ళు ఏదో ఇది చేస్తారు, అది ఏం చేద్దాం అనుకుంటారు మరి, అదే అడిగాడు. ఏమండి అదే నచ్చలేదు అంటే, ఒకసారి ఎవరన్నా వచ్చి గొడవలు అవుతుంటాయి, హౌస్ అంటే అదే కదా, నేను ఇలాగే ఉంటాను, నాకు అవసరమే లేదు. మరి ఎందుకు వచ్చారు హౌస్లోకి? హౌస్ అంటే అలాగే ఉంటుంది, సర్దుకుపోవాలి, కొన్ని చోట్ల నిలబడాలి. నేను మాస్క్ తీసేసి ఆడతాను, మాస్క్ తీసేసి ఆడేవు, కానీ కరెక్ట్గా ఏం చెప్పారు జనాలు, నువ్వు అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు, నువ్వు మాత్రం మిగతా వాళ్ళని అంటున్నావు, అసలు అనటం కూడా చాలా ఫెరోషియస్గా అనేస్తున్నావు. ఈ పాయింట్స్ జనాలకి నచ్చలేదు అని బయటకు వచ్చాడు. సో ఇది నువ్వైనా నచ్చాలి కదా జనాలకి. నువ్వు మనుషులకి ఫస్ట్ ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఇంట్లో కూడా ఇలాగే బిహేవ్ చెయ్యొచ్చు, కానీ ఎట్లా నచ్చుతావు? నువ్వు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే తప్పదు కనుక ఎలా అయినా నచ్చుతారు. అంతేకాదు, ఇప్పుడు అన్ని రకాల క్యారెక్టర్స్ వచ్చి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు అడ్జస్ట్మెంట్ లేక ఇవాళ ఏదైనా గొడవ జరిగినా అది మరుసటి రోజు మర్చిపోక అట్లానే బిహేవ్ చేస్తే నువ్వు ఫస్ట్ అసలు జనాలకి ఎలా నచ్చుతావు? ఫేస్ కూడా అండి, నేను సీరియస్ ఫేస్, నేను ఇలాగే ఉంటానంటే జనాలకి నచ్చదు. నేను ప్రతిసారి సీరియస్గానే ఉంటా, వాళ్ళు జోక్ వేసినా నేను నవ్వను, ఎవరన్నా ఏదన్నా అంటే వెన్నుపోటు పోడుస్తున్నారు వాళ్ళు అంటాడు, ఎవరన్నా అన్నం తీసుకొస్తే నేను తిన్ను అని అంటాడు, ఉపవాసం ఉంటాడు, ఎవరన్నా తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఊరికే ముసుగులు వేసుకుని ఉంటారని అంటే ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండరు, కొంచెం కోపాలు వస్తాయి. హింట్స్ వచ్చాయి, నాగార్జున గారు హింట్ ఇచ్చారు. ఇన్ని హింట్స్ జనరల్గా ఏ సీజన్లో ఎప్పుడు ఎవరికి రాలా. మనం హింట్స్ గురించి మాట్లాడాం కాబట్టి మనం హింట్స్ గురించి వెళ్ళిపోదాం టాపిక్. ఇప్పుడు ఈ సీజన్లో మనం అనుకున్నాం కదా, ఎవరికి ఏ సీజన్లో కూడా ఇవ్వలేదు అని. రాముకి ఎలా హింట్ ఇచ్చారంటే నాగార్జున గారు, సంజన గారు నిన్ను ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు ఫీల్ అయిపోయావు కదా, అదే భలే ఆడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు కానీ అంటే తప్ప కాదు అన్నాడు. ఇది కూడా మనం చెప్పాం సార్, యాక్చువల్గా సాటర్డే ఎపిసోడ్ లో మనం క్లియర్ గా మెన్షన్ చేసాం అది తప్పు కాదు అని. కొంతమంది నెగిటివ్ గా పోర్ట్రే చేశారు కానీ నిజంగానే అది తప్పు కాదు. ఇది లేదు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే అతను లో క్యాడర్ నుండి వచ్చాడు, లేకపోతే ఒక చిన్న ఫ్యామిలీ నుండి వచ్చాడు అనేది ఎక్కడా అసలు ఎవరు పోర్ట్రే చేయలేదు. రెండోది, ఇదే పాయింట్ నాగార్జున గారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, భలే ఆడుతున్నావు అంటే తీసుకోని తప్పు, ఎక్కడి నుంచి వచ్చావు కొంచెం సెట్ చేసుకుని కొంచెం ఆలోచించంటే తప్పేం వచ్చింది, మరీ ఎక్కువగా ఆలోచించేస్తున్నావు రాము అనే హింట్ ఏంటంటే, నువ్వు కూడా ఒక మంచి కెప్టెన్ అవ్వగలవు,
రేపొద్దున్న హౌస్ లోపల నీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి, అవును జనాలకి నువ్వు నచ్చుతున్నావు అనే పాయింట్ చెప్పడం ఒకటి. అంతే ఇక రెండోది చెప్తాను చూడండి. రెండో హింట్ ఎవరికి వచ్చింది అంటే సుమన్. సుమన్కి హింట్ లాగా ఇచ్చారు, బట్ ఏంటంటే కొంచెం లైటర్ వేలు వచ్చారు, అది అనవసరం లేండి. ఎందుకంటే సుమన్ శెట్టి గేమ్ అయితే సోసోగానే ఉంది. సుమన్ ఫ్యాన్స్ ఏమన్నా హర్ట్ అయితే, మెయిన్ బర్నీ గారికి అయితే నీకు అంటే నీకు ఒక గోల్డ్ స్టార్ రావాల్సిన పర్సన్వి, నువ్వు ఎక్కడో సేఫ్ ఆడుతున్నావేమో, నువ్వేదో మాస్క్ తీసేయలేదేమో అన్నట్టుగా ఉంది. నీ గురించి నువ్వు వాడు, పక్క వాళ్ళ గురించి కాదు, నువ్వు కింగ్ మేకర్ కాదు కింగ్వి అని చెప్పాడు. ఇది ఒక హింట్. మేకర్ లా ఉంటే కనుక విన్ అవ్వవు, కింగ్ లాగానే ఉండాలి అని హింట్ చెప్పాడు. ఇంకోటి ఏంటి చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్కి డెమోన్ పవన్కి ఇదైతే హైలైట్ హింట్. ఇదేంటంటే మీరు ఫిజికల్గా బాగానే ఆడుతున్నారు కానీ మీకు బుర్ర లేదు అని క్లియర్గా ఎలా చెప్పాడు అని అంటే, మనం చిన్నపిల్లలు ఈ ఆడతాం కదా టాస్క్లు, పజిల్ గేమ్స్ ఆడతాం కదా, ఏది ఎక్కువ అంటే రెలవెంట్ పిక్స్లో ఏది రెలవెంట్గా ఉంది, ఏది సరిగ్గా లేదని టాస్క్ ఉంది కదా. సో దానిలో ఇద్దరే నవ్వుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది, మేము ఫిజికల్ టాస్క్లో ఓకే కానీ ఈ ఆలోచించటంలో మెంటల్ ఎబిలిటీస్ దాని లోపల కొంచెం లో ఉన్నాం అనమాట. ఇంకా మనం దాన్ని కొంచెం అప్డేట్ చేసుకోవాలనే పాయింట్ వచ్చి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా సంజన ఎప్పుడు ఏం కామెంట్ చేస్తూ ఉంటుంది, మేము మమ్మీస్ అయిపోయాము, అమ్మాయిలకి ఇవ్వట్లేదు ప్రయారిటీ, అమ్మాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు హౌస్ లోపల, అది మేము ఫేస్ చేస్తున్నాం సార్ అని చెప్పి ఆ కళ్ళ నీళ్ళన్నీ పెట్టేసుకొని వీలైతే ఇలా తుడిచేసుకొని కళ్ళు ఒత్తేసుకొని చేసింది కదా ఆవిడ. సో నాగార్జున గారు టిట్ ఫర్ టాట్ లాగా పదండి బయటికి అని చెప్పేసి రీతుని సంజనాని ఒక ఫోర్స్, ఒక ఫిజికల్ గేమ్ ఇచ్చారు. శుభ్రంగా చాలా ఈజీగా రీతు గెలిచింది. అలాంటప్పుడు ఒక కెప్టెన్ రీతుని పంపిస్తాడా టాస్క్ విన్ అవ్వడానికి, తనని పంపిస్తాడా సంజనాని? తనకి ఇవ్వాల్సింది తనకి ఇస్తాడు. ఆమె అసలు కంటెంట్ క్రియేట్ చేస్తుంది కానీ మిగతా ఎబిలిటీస్ ఏమీ లేవు, వన్ సైడెడ్గా ఉంది. ఇమాన్యువల్తో తప్ప మిగతా వాళ్ళు ఎవరు త్యాగం చేయలేదని అంటుంది. ఆఖరికి రీతు కూడా నిన్న మామూలుగా ఇది చేస్తుంటే తల మీద కొట్టేసింది సార్ అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంటింగ్ నేచర్ ఉంది, చేసిన దొంగతనమే చేస్తుంది. ఎలా నచ్చుతుంది? ఇలాగే ఉంటే కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు రాసుకోండి, తిట్టుకోండి, స్టాంప్ వేసుకోండి, ఏదైనా చేసుకోండి. సంజన ఇలాగే ఉంటే కనుక వచ్చేవారం వచ్చేవారం ఎలిమినేట్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం. నువ్వు ఇది చేసావు కదా, నీకు బోర్డు వేసాం కదా, నువ్వు కొంచెం ఇలా ఉండు అని కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఇక ఇదండి నిన్న హింట్స్ ఇచ్చింది. అయితే ఇంత క్లియర్గా ఎవరికైతే ఇంతవరకు ఏ సీజన్లో ఉండదు. కొంచెం బుర్ర తక్కువ వీళ్ళకి కంటెస్టెంట్లకి, అవునా? ఏమో సార్, యాక్చువల్గా ఏంటంటే కామనర్స్గా వీళ్ళు సపరేట్గా వచ్చారు కదా, సో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దామని వాళ్ళకి హింట్లు ఇచ్చారు కొన్నాళ్ళు, లాస్ట్ దాకా మనం అలా చూసాం. ఇప్పుడు ఏంటంటే ఈ సెలబ్రిటీస్ డౌన్ అయిపోతున్నారు, మళ్ళీ వీళ్ళకి హింట్లు ఇవ్వటం మొదలు పెట్టారు. ఇది ఒక సామెత చెప్పినట్టు ఉంటుందండి, హనుమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట, అలా ఉంటుంది. ఏంటి వీళ్ళు ఏదో చేసేయాలి మేము, ముఖ్యంగా ఇది మేబీ మాస్క్ మ్యాన్కి అన్వయించవచ్చు, ఆయన చాలా పనిమంతుండే, నేను చాలా ఇది అనుకుంటున్నాను కానీ పందిరి కూలిపోయింది. అదే బస్ లో కూడా అంతే చెప్తున్నాడు కదా సార్, ఇప్పటికి కూడా సెల్ఫ్ డబ్బానే కొట్టుకుంటున్నారు. అంటే ఇందులో కుక్కతో ఒక తగిలి పందిరి కూలిపోయింది అనే సామెత ఇది, వేరే రకాలు టక మీరేమి ఆలోచించుకోండి, జస్ట్ సామెత ఇది. ఈ కుక్క తోక అన్న కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను ఇలాంటి కుక్కల నోట్లో నోరు పెట్టి నేను కుక్కలాగా అరవనని ఏదో అన్నాడు సుమన్. ఈ పాయింట్ నాగార్జున గారు శనివారం మాట్లాడుంటే బాగుండేది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మీకు సంజనాని ఇంకా బై ఫోర్స్ తిట్టాల్సి వచ్చింది కాబట్టి తిట్టడం, ఇంకా బయాస్డ్గా సుమన్ శెట్టి విషయంలో కానీ ఇమాన్యువల్ విషయంలో కానీ కొంత బయాస్డ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. సుమన్ బాగానే ఆడుతున్నారు, ఇమాన్యువల్ కాదని అనట్లా, కానీ తనకి ఏదైతే గోల్డ్ స్టార్ ఇచ్చారో అది భరణి గారికి కానీ లేకపోతే కళ్యాణ్కి కానీ దే బోత్ మైట్ బి డిజర్వ్డ్ కదా. నీకు కొద్దిలో మిస్ అయ్యావు సుమన్ శెట్టి, నువ్వు గోల్డ్ స్టార్ అని అంటే అతను టాస్క్ ఆడాడా, ఎప్పుడన్నా గెలిచాడా? ఒక్కసారి మాత్రం రీతు నువ్వు గుడ్డు తిన్నావమ్మా, అది మంచి పద్ధతి కాదు, దానివల్ల నేను ఎన్నాళ్ళు చేస్తారని రీతు డిఫెండ్ చేసుకున్న పాయింట్ కూడా చాలా ఎన్ని రోజులు చేస్తారు మనకని నాకైతే నచ్చలేదు, నా పర్సెప్షన్. ఇక మీ ఇష్టం, మీరు ఏమనుకున్నా సరే. తనుజ గారి గురించి కూడా అడగలేదు సార్, తనుజని అడగాలండి. ఆవిడ చూసారా ఎంత డ్యూయల్ ఫేస్ అంటే, ఎంత గట్టిగా అరుస్తూ ఉంటే ఏమ్మా పేషెన్సీ ఉండాలి కదా నీకు, కొంచెం ఓపిక అనేది. రాముని అన్నారు పేషెన్సీ ఉండాలి కదా అని,
తనని ఎందుకనలా తనుజ్ అని ఫస్ట్ నుండి మొత్తుకుంటున్నాడు. మాస్క్ మ్యాన్ నిన్న వెళ్ళిపోతూ కూడా ఒక మంచి మాట అన్నాడు హరీష్ గారు. అదేంటంటే తనుజ మీద నేను గొడవబడిన మాట నిజమే, నువ్వు అన్నపూర్ణలాగా ఉండాలి కదా, మీరు అలాగే పెట్టారా, మీరు మొహం మార్చుకునే పెట్టారు కదా అని శివాజీ గారు హరీష్ని అడిగినప్పుడు, లేదండి అలా కాదు, అమ్మాయి ఉన్నట్టుండి ఫెరోషియస్ అయిపోతుంది, కొంచెం ఓపిక కూడా ఉండదు, కావాలంటే చూడండి నేను నా మొహమే ఇంత, నేను పెట్టేటప్పుడు నేను ఓకే రైట్ సరే తీసుకోండి అని అన్నాను. ఇట్లా ఫస్ట్ నుండి అలా ఉంటే ఓకే, కానీ ఈ అమ్మాయి తనుజ మాత్రం ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్కలాగా ఉంటుంది. పవన్ కూడా రీతుతోటి ఒకలా ఉంటాడు, అమ్మ తింటావా అది ఇది అని చెప్పి వాళ్ళు కొంచెం తనని ఇమిటేట్ చేశారు కదా, ఇమిటేట్ శ్రీజ అండ్ దివ్య ఇమిటేట్ చేసి చూపించారు కదా, పెద్ద బాగా చేయలేదులేండి, కానీ వాళ్ళతోటి క్లియర్గా అర్థమైంది. తింటావా అది చేసైనా నీకు కారం వేసారండి, నేను చిన్నపిల్లల అందరితోటి ఒకలాగానే ఉండాలి, కానీ నిజమే ఇది. ఆయన హరీష్ గారు చెప్పిన దానిలో కొంత నిజం లేకపోలేదు, కాకపోతే ఇక్కడ గేమ్ వేరే వాళ్ళని క్రిటిసైజింగే ఎక్కువ తప్ప ఆయన సొంత గేమ్ లేదనేది అందరి బాధ. ఆయన సొంత గేమ్ ఆడుండి ఆయన కూడా ఇలాగే, అరే హౌస్ ఇలాగే ఉంటుంది కదా, ఓకే హౌస్లో నేను ఇలా ఉండాలి, ఆయనేమో ఇది మాట్లాడుతుంటే నేను బయట కూడా ఇలాగే ఉంటాను, నాకు నా లైఫ్ నాకు ఇలాగ ఉండడమే ఇష్టం. అంటే లైఫ్ గురించి కాదండి, మీ పర్సనల్ విషయం కాదు, గేమ్ లాగా ఆడలేదు అని చాలా క్లియర్ గా చెప్పారు. అవును, ఆయన ఏంటంటే ఆయన పర్సెప్షన్ ఏది ఉన్నా జనాలతో ముందు కలిసేవాళ్ళు, అందరితో గొడవ పడే టైంలో గొడవ జరిగినా ఆయన వర్డ్ ఎక్కడ తీసుకోవాలో ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అలా తీసుకునేవాళ్ళు, విడిగా మాట్లాడేవాళ్ళు అందరితో. ఇతను ఎంతసేపు ఏం మాట్లాడకుండా, ఆల్రెడీ నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ లో చెప్పారు కదా, ఎంతసేపు బీన్ బ్యాగ్ మీద కూర్చుని అక్కడి నుండి అదే నేను రాను దేనికి నేను కలగ చేసుకోను అన్నట్లు ఒక సైడ్ రీతుని చూస్తే మీకు విష్ణుప్రియ గుర్తొస్తుందా? కొంచెం ఇమిటేట్ చేస్తుంది, అమ్మాయి ఏంటో సేవ్ అవ్వగానేవో అని చెప్పి ఆడటం అదంతా కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. సరే మనం ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో దగ్గరకు వచ్చేద్దాం సార్, మనం ప్రొలాంగ్ చేయకుండా. లేటెస్ట్ ప్రోమోలో వచ్చేసి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? మళ్ళా సేమ్ ఇమాన్యువల్ పవన్ కళ్యాణ్ వాళ్ళు మనం యాక్చువల్గా ప్రీవియస్ సీజన్స్ లో కూడా ఇలాంటి టాస్కే జరిగింది అనమాట. యాక్చువల్గా ముందులా మనకు ఆటో టాస్క్ ఒకటి, 8th సీజన్ లో చూస్తే కనుక ఆటో టాస్క్ కూడా సేమ్ ఇంతే, ఆటోలో ఉండి ఎవరైతే కనుక సేవ్ అవుతారో వాళ్ళ నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. ఏంటంటే అండి తనుజని కంప్లీట్ గా వీళ్ళందరూ బయాస్డ్ గా తయారయ్యారండి. అసలు తనుజ ఆవిడకి ఎందుకు అంటే ఇప్పుడు టాస్కులు బాగా ఆడిందో నాకైతే గుర్తులేదు, బ్రహ్మాండంగా ఆడుతుందా లేకపోతే ఏం లేదు, ఒక్కొక్కళ్ళతో ఒక్కోలా బిహేవ్ చేస్తుంది చూడండి. రాము తోటి ఒకలాగా బిహేవ్ చేస్తుంది, ఇమాన్యుయల్ తోటి ఒకలా ఉంటుంది, సంజన తోటి ఒకలా ఉంటుంది. ఇప్పుడు సంజన పోపు దాని గురించి ఈ అమ్మాయి తప్పు కూడా ఉంది, తనుజాది కూడా. ఆయన కూడా చెప్పాడు నీకు ఎందుకు అంత ఇది లేదు, నువ్వు మామూలుగా ఇది చేసి ఉండొచ్చు కదా, నీకు ఎందుకు అంత పేషెన్స్ లేదు, నువ్వు ఒక్కొక్కళ్ళతో ఒకలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడకు, చాలా సీరియస్గా చెప్పేసింది. భరణి గారితో కూడా ఆయన కొంచెం సపోర్ట్ చేయకపోయినా నాన్న నాన్న అన్నా కూడా ఆయనకి ఇది లేదు, ఇది మాట్లాడుతుంది, ఆడియన్స్ కి ఎలా నచ్చుతుంది? ఆ చిన్న సాక్రిఫైస్ విషయంలో చూపించారు కదా సార్, మెడిసిన్స్ దగ్గర నుండి అన్ని షేర్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు, రియల్ ఆ బాండింగ్ అనేది ఉంది. అలాంటప్పుడు నువ్వు అర్థం చేసుకోలేవా మనిషిని, మళ్ళీ వెళ్ళి బ్యాక్ పిచ్చింగ్ చేయటం ఎందుకు? ఇమాన్యువల్ దగ్గర అంది, నన్ను నేను అన్నా కూడా ఆయన రీతుతో కూడా అంది కదా, రీతుతోటి కూడా అంది. మరి అలాంటప్పుడు గేమ్ ఎలా నచ్చుతుంది? కరెక్ట్ కాదు కదా అలా మాట్లాడడం. సో ఇమాన్యువల్ కూడా ఈ రోజు యాక్చువల్గా ఇలాంటి టాస్కులు వచ్చినప్పుడు ఎవరైనా ఇండివిజువల్ గానే ఆడాలి, అదే చెప్తూ వస్తారు కూడా. కానీ ఇక్కడ చూడండి గ్రూపిజం అని డైరెక్ట్ ఎక్కడా మాట్లాడకుండానే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రోమోలో ఇప్పుడు చూడండి, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు ప్రోమో చూడండి, వీలైతే చూసుంటారు చాలా మంది, ఎందుకంటే బిగ్ బాస్ చాలా మంది చూస్తారు కాబట్టి. ఆ దానిలో మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు, అది కరెక్టా కాదా, మా అనాలిసిస్ కరెక్టా కాదా, ఒకవేళ పలానా వాళ్ళు మేము తప్పు అని అంటే, ఒకవేళ మీరు కాదు అని అనుకుంటే ఒకసారి దాని మీద డిస్క్రిప్షన్ ఇవ్వండి, డెఫినెట్గా దాని గురించి నేను మీకు వివరణ ఇస్తాను. ఫస్ట్ అయితే కనుక రీతుని ట్రై చేశారు కానీ సంజన గారిని డౌన్ చేస్తారు బెడ్ మీద నుంచి. తను ఒక పాయింట్ అడిగిందండి దివ్య నిఖిత, తను అడిగిన పాయింట్ నాకు నచ్చింది, అసలు నన్ను ఎందుకు మీరు కిందకి ఆర్డర్ ప్రకారం వద్దాము అన్నట్లు చెప్తున్నాను సార్. ఫస్ట్ అయితే కనుక సంజనాని బెడ్ మీద నుండి వీళ్ళందరూ దింపేశారు, లేడీస్ అందరూ ఒక సైడ్కి ఉన్నారు యాక్చువల్గా, కానీ ఈ జెంట్స్ కలిసి సంజనాని అయితే ఫస్ట్ దింపేశారు, ఈజీ అయింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని డౌన్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్ అని పెట్టినా వీళ్ళందరూ నామినేషన్స్కి అవుతున్నట్లే కదా. సో నామినేట్ చేసేటప్పుడు వీళ్ళు చెప్పాల్సిన పాయింట్స్ కూడా ఉంటాయి, ఎందుకు వాళ్ళని దింపుతున్నారు అని.
సంజనాకి అయితే పాయింట్స్ ఉండొచ్చు, సుమన్ శెట్టి గారికి మనమే చెప్పాము పెద్దగా ఏమి గేమ్ కనపడట్లేదు, సో ఆయన్ని దింపేయచ్చు. నెక్స్ట్ మనం చూస్తే కనుక మీరు అన్నట్లు దివ్య నిఖితాని ట్రై చేశారు. తను ట్రై చేసినా కూడా తను అన్న పాయింట్ ఒకటి బాగుంది, కరెక్ట్ గా మాట్లాడింది. నాకు పాయింట్ చెప్పండి, నన్ను ఎందుకు తోసేస్తున్నారు మీరు, నేను క్లియర్ కట్ పాయింట్ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఆవిడ చెప్పడం, డిఫెండ్ చేయడం అనేది బాగుంది. రీతు అయితే ఆవిడ షీఈ్ లైక్ బెగ్గింగ్, రీతు వద్దు, లాస్ట్ టైం కూడా అంతే, నన్ను నామినేట్ చేయొద్దు, నన్ను నామినేట్ చేయదు, ఏడుపు గోల. అసలు అమ్మాయి మీద నమ్మకం లేదు, ఎందుకనంటే తనకు కూడా తెలుసు లాస్ట్ టైం సేవ్ అయినప్పుడు నిన్న తన ఎక్స్ప్రెషన్స్ కూడా అర్థమైపోయాయి, భయపడ్డాను సార్ అని చెప్తుంది. ఎందుకంత భయపడాలి చెప్పండి, అంటే తనకి ఎక్కడో డౌట్ ఉంది, అంటే తను చేసే ప్లే అడుగుతాను మీరు చెప్పండి, ఎందుకు తన మీద తన కాన్ఫిడెన్స్ లేదు చెప్పనా? కాన్ఫిడెన్స్ ఎందుకు లేదంటే తనకి క్లారిటీగా తనకు అర్థమైంది ఏంటి, డిమోన్ పవన్ తోటి నేను ఏదో కంటెంట్ ఇస్తున్నాను తప్ప అక్కడ కాంటెక్స్ట్ లేకుండానే నేను ఇది ఇస్తున్నాను, విష్ణుప్రియ పృథ్వీలాగా ఫీల్ అయిపోయి చేస్తున్నారు, అది అక్కడ కరెక్ట్గా వాళ్ళకి అది నప్పింది, మీకు నప్పట్లా, అది వాళ్ళకి చెల్లుతుంది. ఆ డౌట్ తనకు ఉంది, ఎప్పుడొకప్పుడు టక్మన్ తీసేస్తారు, ఎప్పుడొకప్పుడు ఫ్లిప్ చేసేస్తారు అని. డిమాన్ పవన్ కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే ఎవరెవరు మళ్ళీ వీళ్ళల్లో గ్రాఫ్ తగ్గుతుంది, వాళ్ళల్లో పెరుగుతుంది అనేది చూడాలి. అవును సార్, అదే ఓకే. ఇక్కడైతే పాయింట్ ఓకే, శ్రీజను వాళ్ళైతే బాగానే పాయింట్ పెట్టింది, శ్రీజ కూడాను ఓకే బాగానే డిఫెండ్ చేసింది, బర్ని గారు దివ్యాని తోయట్లేదు, సో మీరు ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పింది. అక్కడ అయితే తనుజాని సేవ్ చేయడం మాత్రం నచ్చలేదండి, తనుజాని సేవ్ చేశారు అని అంటే. సార్ అక్కడ కూడా మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, యాక్చువల్గా ఏంటంటే డెమాన్ పవన్ బర్ని గారు ఇద్దరు తోసుకున్నప్పుడు నేను చూసి అయితే డెమాన్ పవన్ కన్నా ఫస్ట్ బర్ని గారే కింద పడ్డారు. మీరు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళిద్దరు ఫైనల్ గా అవుటే, కాకపోతే డెమాన్ పవన్ అక్కడ సంచాలక్ గా మనం ఫ్లోరా గారిని పెట్టే పాటికి బర్ని గారు సేవ్ అయ్యారు, అక్కడ డెమాన్ పవన్ అవుట్ అని చెప్పారు ఆవిడ. ఫ్లోరా గారికి అసలు ఆవిడ గేమ్ ఏంటి సార్, ఆవిడ ఏమన్నా తెలుస్తుంది ఆవిడకి, అర్థం కావట్లేదు. అదే ఓకే, ఇక్కడ కూడా ఈ పాయింట్ చాలా మందికి డౌట్ ఉంటుంది, సో మీరు కూడా ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైపోద్ది అనుకోండి. ఈ లోపు ఎవరు ఫస్ట్ పడ్డారు అనిపించింది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, ఈ ఎపిసోడ్ అయితే మేము ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాము. తనూజ విషయం ఒకటి చెప్దాం మనం. తనూజ విషయంలో ఏంటంటే వీళ్ళు క్లియర్ కట్ గా తనకి ఫేవర్ చేస్తున్నారు అనే పాయింట్ ఈస్ వెరీ క్లియర్. డెఫినెట్ గా, ఎందుకంటే అక్కడ లాస్ట్ లో మిగిలింది కళ్యాణ్, బర్నీ గారు గాని ఇమాన్యువల్, వీళ్ళు సేవ్ చేశారు, అక్కడ దాకా తను సేవ్ చేసుకుంటూ వచ్చారు. అదే అసలు తను ఏమాడిందని తన మీద పాయింట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా చెప్పాలి అంటే, ఈ వీక్ చాలా ఉన్నాయి, ఎందుకంటే నెగిటివ్ గా పోర్ట్రే చేసింది, బయటకి కనిపించేంత అమాయకంగా ఇలా మాట్లాడటం అయితే కాదండి. తన ఫేస్ మాస్క్ ఫస్ట్ తీయాలి తనుజ, అప్పుడు రియల్ గేమ్ అనేది బయటకు వస్తుంది, ఎంత దమ్ము ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు దమ్ము శ్రీజ కనుక ఉండుంటే మాత్రం నెక్స్ట్ చాలా డేంజర్ జోన్ లో ఉంటుంది దమ్ము శ్రీజ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, మీకు కూడా ఎవరు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.